ప్రస్తుతం మనతో పాటు దాసు సురేష్ గారు ఉన్నారు, బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షులు. సో సురేష్ గారు, మీరు గతంలో రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఖర్గేని కూడా కలవడం అనేది జరిగింది. సో కాంగ్రెస్ పార్టీ ఏ సమావేశాలైనా 42% కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం ఇస్తా అని చెప్పినందుకు మీ రాజ్యాధికార సమితి నుంచి కూడా సపోర్ట్ చేయడం అనేది జరిగింది. మరి ఇప్పుడు దాదాపు 3 నెలల్లో ఎలక్షన్స్ పెట్టాలి, పంచాయతీరాజ్ అని చెప్పేసి కోర్టు కూడా తీర్పునివ్వడం అనేది జరిగింది. మరి ఇప్పుడు ఏం కాంగ్రెస్ కి మీరు సపోర్ట్ చేస్తూనే ఉన్నారా, లేకపోతే కాంగ్రెస్ నిజంగా 42% కోసం ఢిల్లీ హైకమాండ్ తోటి కొట్లాడుతుందని మీకు నమ్మకం ఉందా? ఏమనుకోవచ్చు అసలు? కాంగ్రెస్ కి మద్దతు ఇవ్వడం అంటే ప్రజల యొక్క ఆకాంక్ష ఏదైతుందో ఆ రోజు అంటే ఆ పరిస్థితులలో బీసీల యొక్క రిజర్వేషన్ను 34% నుండి 18% తీసుకొచ్చినటువంటి అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ప్రజల యొక్క అభిష్టానికి, బీసీల అభిష్టానికి వ్యతిరేకంగా పోతుందని చెప్పి అప్పుడు ప్రత్యామ్నాయంగా బలంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా సామాజిక న్యాయం, బీసీలకు 42% అని కామారెడ్డి డిక్లరేషన్లో పక్క రాష్ట్రపు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు, తర్వాత రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా ఖర్గే గారు, వారితో పాటు ఏంటంటే రేవంత్ రెడ్డి, వీళ్ళంతా కూడా మూకుమ్మడిగా హామీ ఇవ్వడం వలన మరి కాంగ్రెస్ పార్టీ వస్తే బీసీలకు న్యాయం జరుగుతుంది, బీసీలకు ఉపయోగకరంగా ఉంటుంది అనేటటువంటి ఉద్దేశంతో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని చెప్పేసి మేము కోరుకున్నాం. మేము అనుకున్నటువంటి విధంగానే అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కులగణనను కొంత జాప్యం చేస్తున్న తరుణంలో కూడా మేము ఒత్తిడి పెంచినాం. దాంతోనే ఏంటంటే కులగణన పూర్తి చేసిళ్ళు, ఆ సర్వే సరిగా జరగకపోతే మళ్ళీ ఒత్తిడి చేసినాం. దాంతో ఏంటంటే మళ్ళీ రీసర్వే చేసిళ్ళు, హడావుడిగా డెడికేటెడ్ కమిషన్ కూడా ఏర్పాటు చేసినటువంటి కమిషన్ రిపోర్ట్ని బహిరంగపరచకుండా కేవలం వర్గాల వారిగా అంటే బీసీలు ఎంతమంది ఉన్నారు, ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, అందులో కులాల వారికి ఎంతమంది ఉన్నారో చెప్పారు. కానీ కులాల వారికి ఎంతమంది చెప్పలేదు. అంటే సంపూర్ణంగా సమాచారాన్ని బహిర్గతం చేయకుండా దాన్ని ఒక దోబూచులాడలాగా పెట్టడం. దాని తర్వాత మార్చిలో అది అసెంబ్లీలో ఆమోదం పొందింది. మార్చిలో ప్రభుత్వం గవర్నర్ దగ్గరికి 42% రిజర్వేషన్ల బిల్లు పంపించింది, విద్యా ఉద్యోగాలలో అదే రకం రాజకీయంగా. మరి అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఏంటంటే ఆ బిల్లులు గవర్నర్ దగ్గరనే అవి భద్రంగా ఉన్నాయి, అంటే ఎటువంటి కదలిక కానీ డెవలప్మెంట్ లేకుండా ఉన్నాయి. ఓకే, మరి ఈ విషయం మాకు తెలుసు. అంటే ఎప్పటి నుంచి మేము ప్రభుత్వాన్ని అడుగుతూనే ఉన్నాం, అయినా కూడా ప్రభుత్వం చోద్యం చూస్తున్నట్టే ఉంది తప్పించి ఏ విధంగా కూడా దాని మీద ఒక ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నట్టు అనిపించలేదు. ఇవాళ హైకోర్టు ఏంటంటే ఒక నెల రోజులలో ఈ యొక్క బీసీల రిజర్వేషన్ను మీరు ఫైనల్ చేయాలి, నన్ను తగ్గట్టుగా మీరు ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి ఒత్తిడి పెట్టింది. ఇప్పుడు ప్రభుత్వం యొక్క పరిస్థితి ఎట్లుందంటే కుడితిలో పడ్డటువంటి ఎలుకలాగా ప్రభుత్వ పరిస్థితి తయారైంది. ఓకే, ఇది మేము ముందటి నుండే వారిస్తున్నాం ప్రభుత్వాన్ని. మీరు ప్రతిసారి ఇప్పుడు ముఖ్యమంత్రి గారి యొక్క అవసరం రీత్యా, లేకపోతే ఏంటంటే బడ్జెట్, లేకపోతే నిధులు, తర్వాత వాళ్ళ ప్రాధాన్యతకు సంబంధించి అనేక మార్లు కూడా ప్రధానమంత్రి గారిని కలుస్తున్నారు, మంత్రులను కలుస్తున్నారు. మరి బీసీలకు సంబంధించినటువంటి 42% రిజర్వేషన్లు మరి మీ ప్రాధాన్యత అంశం కాదా? ఓకే, ఈ ప్రాధాన్యత అంశం అయితే మీరు ఆ రోజు 1992లో అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గారు భీష్మించుకొని తమిళనాడు నుండి పోయి ఢిల్లీలో పాగా వేసి మరి ఒక రాజ్యాంగ సవరణ చేయించి తమిళనాడులో 69% రిజర్వేషన్ను సాధ్యం చేసింది. అప్పటికి కూడా అది 50% క్యాప్ ఉన్నది. ఏంటంటే ఆమె క్యాప్ను మించి 69% రిజర్వేషన్ సాధించి దాన్ని రాజ్యాంగంలో 9వ షెడ్యూల్ లోపల పెట్టేటటువంటి విధంగా కూడా ప్రయత్నం చేసింది. మరి మన ముఖ్యమంత్రి విపక్షాలను, ప్రతిపక్షాలు అందరినీ కూడా తీసుకొని పోయి ప్రధానమంత్రిని కలుస్తా అన్నటువంటి మన ముఖ్యమంత్రి కేవలం జంతర్ మంతర్ దగ్గర ఆయన తానా అంటే తందానా అనేటటువంటి కొంతమందిని తీసుకొని పోయి అక్కడ ఏదో ధర్నా చేసి మేము చేస్తున్నాం, మా చేతిలో ఏం లేదు, కేంద్రం చేయాలి అనేటటువంటి విధంగా ఒక కన్ఫ్యూజన్ పాలిటిక్స్, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉంటే నేనేమంటున్నా, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి సపోర్ట్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తుందని చెప్పేసి మీకు అనిపిస్తుందా? ఏ విషయంలో? ఇప్పుడు ఈ బీసీ కులగణన దాంట్లోనే కావచ్చు 42% రిజర్వేషన్ ఇస్తుందని. ఇప్పుడు వాళ్ళకి నిజంగానే కనుక చిత్తశుద్ధి ఉండేది ఉంటే, నిజంగానే కనుక వాళ్ళ కమిట్మెంట్ ఉండేది ఉంటే, దానికి అవసరమైంది ఏంటంటే ఒక రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. ఈ రాజ్యాంగ సవరణతో పాటు గవర్నర్ నుండి ఒక జీవోను కూడా గవర్నర్ గెజెట్ విడుదల చేశారు కదా. గవర్నర్ గెజెట్ విడుదల చేయలేదు. మన సెంట్రల్ గవర్నమెంట్ ఏది మన కులగణన చేస్తామని చెప్పి దేశవ్యాప్త గణన లోపల కులగణన చేస్తామని చెప్పేసి ఒక గెజెట్ వాళ్ళు విడుదల చేశారు. ఢిల్లీ కార్యక్రమానికి కూడా మమ్మల్ని రమ్మని చెప్పేసి అని అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి అదే కొంతమంది ప్రతినిధులు చెప్పినా కూడా అదే విషయం చెప్పినాం.
మీరు నిజాయితీగా పనిచేస్తున్న ఉద్దేశంతో మేము మీతో ఉన్నాం, కానీ మీరు ఇట్లా పబ్లిక్ ని మాటలతో కన్ఫ్యూజ్ చేయడము, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తానంటే బీసీలు ఇంకా మోసపోవడానికి సిద్ధంగా లేరు. మాకు ప్రజల నుంచి వెళ్ళి మాకు ప్రాతినిధ్యం ఉన్నది, ప్రజల్ని నమ్ముతున్నారు కాబట్టి వాళ్ళకి అండగా నిలబడాల్సిన అవసరం ఉన్నది. మీరు జీవోను తీయకుండా, రాజ్యాంగ సవరణ కోసం మీరు ప్రతిపాదన చేయకుండా, మీరు జంతర్ మంతర్ దగ్గర మీరు దీక్ష చేసేందుకు ప్రయోజనం లేదు కాబట్టి మేము ఆ దీక్షకు మేము మద్దతు ఇవ్వట్లేదని చెప్పేసి అని ఆ రోజు స్పష్టంగా మేము ఏఐసిసి ప్రతినిధులు కూడా మేము చెప్పారు. సరే అండి, గతంలో మీరు సపోర్ట్ చేశారు, సరే 42% వాళ్ళు కులగణన చేశారు, అది పక్కన పెడితే ఇప్పుడు నెక్స్ట్ ఏంది మీ కార్యాచరణ ఏంది అసలు? ఇప్పుడు ఈ యొక్క రిజర్వేషన్లను మనము పాసిబుల్ చేయడానికి తప్పకుండా ఏంటంటే ఒక రాజ్యాంగ సవరణ జరగాల్సి ఉంది, ప్రభుత్వం కూడా ఒక జీవో చేయాల్సి ఉంది. ప్రభుత్వం తాను చేయాల్సినటువంటి పనులు చేయకుండా కేంద్ర ప్రభుత్వాన్ని కార్నర్ చేయడం, రాజకీయంగా దాన్ని అడ్వాంటేజ్ అంటే ప్రయోజనంగా మార్చుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ పుండు ఒక దగ్గర ఉంటే మందు ఒక దగ్గర పెట్టేటటువంటి దగ్గర కొనసాగుతుంది. ఈ విధానం తప్పు. వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే ఇమీడియట్ గా వీళ్ళ చేతిలో ఉన్నటువంటి జీవోను రిలీజ్ చేసి ఆ జీవోకు అనుగుణంగా ఎన్నికల యొక్క డిక్లరేషన్ లేకపోతే దాని నోటిఫికేషన్ ఇచ్చి, అప్పుడు కనుక అది హైకోర్టులో సమస్య వచ్చినా, సుప్రీంకోర్టులో సమస్య వచ్చినా కూడా పబ్లిక్ సపోర్ట్ తీసుకుని దాని గురించి కొట్లాడాలి. అదే విధంగా ఏంటంటే జయలలిత గారు ఏదైతే అవలంబించిన విధానం ప్రకారం ఏంటంటే ఢిల్లీలో బాగా వేసి అవసరమైతే ఒక ఆమరణ నిరాహార దీక్ష కింద కూర్చొని వీళ్ళందరూ సపోర్ట్ తీసుకొని రాజ్యాంగ సవరణ చేయడం కోసము కేంద్ర ప్రభుత్వంతో లడాయి చేయాల్సి ఉంటుంది. అది చేస్తే ఇది సాధ్యమవుతుంది. ఇది సాధ్యం కాకుండా మళ్ళీ మీరు నేను చేసినాం కానీ కేంద్రం ఒప్పుకోవట్లేదు అంటే అది మీ యొక్క స్వయం కృతాపరాధమే అవుతుంది. ఇప్పుడు రేపటి నుంచి మీ స్టాండ్ గవర్నమెంట్ కి పాజిటివ్ అనుకోవచ్చు, నెగిటివ్ అనుకోవచ్చు? నేనేమన్నా అంటే విధానం అనేది అంశాల పరంగా ఉంటుంది. 42% రిజర్వేషన్ల అంశానికి వస్తే ఆ అంశాన్ని దాన్ని సాధించేటటువంటి విధంగానే మా యొక్క కార్యాచరణ ఉంటుంది. అది అమలు జరగాలి. ఎందుకంటే మీరు హామీ ఇచ్చిళ్ళు అమలు చేయాలి. అమలు చేసే వరకు మేము ఎంబడి పడతాం. ఎంబడి పడతామా? అందరూ 100% ఎంబడి పడతాం. ఎందుకంటే అంశాల వారికి మాకు ప్రయోజనం, మీ ప్రయోజనాలకు అయితేనేమో మీరు 10 సార్లు ప్రధానమంత్రిని కలుస్తారు, మరి మా ప్రయోజనానికి మీరు కలవరా? మా ప్రయోజనానికి మీరు ఎట్లా అడ్డం పడతారు? తప్పకుండా మేము సాధించుకుంటాం. పొన్నం ప్రభాకర్ కావచ్చు, మొన్న బీసీలకు కూడా మంత్రివర్గంలో చోటు కల్పించడం అనేది జరిగింది. వాళ్ళని ఫస్ట్ కలిసిన తర్వాత ఇంకేమన్నా కార్యాచరణ? ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే మేము అందరం కొట్లాడి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారిని కూడా పిసిసి చీఫ్ గా ఎన్నిక చేయాలని చెప్పేసి అని అటు ఖర్గే గారితో, రాహుల్ గాంధీ గారితో, అప్పుడున్నటువంటి దీపాదాస్ మున్షి గారితో కూడా మేము చాలా పెద్ద ఎత్తున మాట్లాడడం, రిప్రజెంటేషన్ ఇచ్చడం, లాబింగ్ చేసినాం. ఇలా మేము ఆ సంపాదించుకున్నటువంటి అంటే ఆ యొక్క పదవి ఆయన ఒక్కడికి సంబంధించింది కాదు, బీసీలు దాని ద్వారా లబ్ధి పొందాలి అనేటటువంటి విధంగా మేము ఆ యొక్క పదవికి ఆయన అర్హుడు కాబట్టి ఆయన చేయమని చెప్పన్నాం. ఇవాళ అటువంటి పదవి బీసీలకు అండగా ఉండాల్సినట్టు అవసరం ఉన్నది. బీసీలకు లాభం జరగాల్సింది ఆ పదవి ద్వారా. అదే తప్పించి ఏంటంటే పిసిసి చీఫ్ గానీ ఉన్నటువంటి మంత్రులు కానీ బీసీలకు 42% రిజర్వేషన్ రాకుండా అన్యాయం జరుగుతున్నటువంటి సమయం లోపల వాళ్ళు సైలెంట్ గా ఉంటే మాత్రం వాళ్ళు చరిత్రహీనం అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు తప్పకుండా వాళ్ళు కూడా వాళ్ళ యొక్క అధిష్టానంతో తీవ్రంగా వాళ్ళు విభేదించాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు దాని లోపల ఎలక్షన్స్ నిర్వహించేస్తాం. ఇప్పుడు హైకోర్టు చెప్పినట్టు దాని లోపల కనుక రిజర్వేషన్ తగ్గించి మళ్ళీ కనుక వాళ్ళ ఎలక్షన్స్ కనుక చేసేది ఉంటే తప్పకుండా ప్రభుత్వానికి మాత్రం ప్రజల నుంచి వెళ్ళి భంగపాటు తప్పది. క్షేత్రం లోపల బీసీలు చాలా అలర్ట్ అయ్యారు. ఏంటంటే బీసీల నుంచి వెళ్ళి తీవ్రమైనటువంటి ప్రతిఘటన తప్పకుండా ఎదురయ్యే అవకాశం ఉన్నది. మేము ఇప్పటికే 27 జిల్లాలలో కూడా మా కార్యవర్గాలను మేము తయారు చేసుకున్నాం. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో కూడా సభ్యత నమోదు కార్యక్రమాలు, తర్వాత 1 కోటి మంది బీసీ కార్యకర్తల నమోదు, అదే రకంగా కార్యవర్గాల ఏర్పాటు చేసుకుంటూ మేము ఆల్రెడీ ఇప్పటికి 26-27 జిల్లాలు మేము కంప్లీట్ చేసినాం. రేపు కూడా వికారాబాద్ జిల్లాలో మీటింగ్ ఉంది. సో ఒక దిక్కు ప్రభుత్వంతో పని చేయిస్తూ, రెండో దిక్కు ఏంటంటే మా సైన్యాన్ని మేము తయారు చేసుకుంటున్నాం. ఒకవేళ ప్రభుత్వం కనుక మా యొక్క అభిప్రాయాలను పట్టించుకోకుండా తను వాళ్ళ ధోరణిలో వాళ్ళు వెళ్ళేది ఉంటే తప్పకుండా మేము ఏవైతే నాయకత్వాన్ని మేము డెవలప్ చేస్తున్నామో తప్పకుండా వాళ్ళ ద్వారా మేము పోటీలకు దిగేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు చాలా మంది అంటే మల్లన్న లాంటి వాళ్ళు కూడా మా అంతకు మేమే బీసీ క్యాండిడేట్లను చేసాము, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ బుద్ధి చెప్తామని చెప్పేసి అంటున్నారు. అట్లా బీసీ రాజ్యాధికార సమితి నుంచి మనం ప్లాన్ చేస్తున్నాం. నేను ఏమన్నా ఆయన గురించి నేను మాట్లాడదలుచుకోవాలి. ఎందుకంటే ఆయన దాదాపు ఒక 3 పార్టీలు మారిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కొత్త విన్నదని చెప్తున్నాడు. మేమేమంటున్నాం అంటే మేము పార్టీలకు అతీతంగా బీసీలకు ఉపయోగపడే విధంగా బీసీలు ఒకవేళ రేపు పోటీ చేయడానికి సిద్ధంగా ఉండేది ఉంటే తప్పకుండా 42% సాధించడం కోసం ప్రయత్నం చేస్తాం. ఆ 42%లో బీసీలు పెద్ద మొత్తంలో రాజ్యాధికారం వైపు నడిచేటట్టు. ఎందుకంటే ఇప్పుడు దాదాపు ఈ 12,750 సర్పంచ్ పొజిషన్స్ ఇప్పుడు ఉన్నాయి. దాంతోపాటు ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అన్ని కలిసి దాదాపు 2 లక్షల పదవులు ఉంటాయి. ఇప్పుడు ఈ 2 లక్షల పదవులలో 42% బీసీలకు దొరికితే ఇంకో కొంత శాతం జనరల్ కనుక తీసుకునేది దాదాపు 1,00,000 పదవులు
1,00,000 ఉద్యోగాలు ఇస్తానటువంటి ప్రభుత్వం నిజంగానే చిత్తశుద్ధి ఉండేది ఉంటే రాజకీయంగా 1,00,000 పదవులు బీసీలకు ఇచ్చే అవకాశం ఇప్పుడు ఉన్నది. ఓకే మరి ఆ 1,00,000 పదవులు మేము సార్ సంపాదించుకుంటాం. రేపు కాంగ్రెస్ నుంచి 42% మందికి ఇస్తారు అనుకోండి టికెట్లు. కాంగ్రెస్ అనేది కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు 42కి ఇవ్వండి, మీరు 52, 72కి మాకు సంబంధం లేదు. మీరు రాజ్యాంగబద్ధంగా 42% రిజర్వేషన్ అమలు చేస్తున్నారు. అది కేంద్రం చేతిలో ఉంది కదా అంటారు. కేంద్రం చేతులు ఎక్కడ ఉంది? తమిళనాడులో ఎక్కడ చేతులు? తమిళనాడు అవలంబిస్తుంది కదా 69% రిజర్వేషన్ వాళ్ళు అమలు చేస్తున్నారు కదా. మరి వాళ్ళతో ఎట్లయితుంది? ఓకే ఇక్కడ కమిట్మెంట్ ప్రాబ్లం, ఇక్కడ కమిట్మెంట్ ప్రాబ్లం అనేది జరుగుతలేదు. ఒకవేళ ప్రభుత్వం కనుక దాన్ని సునాయాసంగా తీసుకుంటే తప్పకుండా మేము కూడా మా ఫోర్స్ తయారు చేసుకోవాలి కదా. రేపు పొద్దున 1,00,000 పదవులు అంటే వాళ్ళందరూ కూడా బలంగా ఎదుగుతారు కదా. కాబట్టి రేపు బీసీలకు రాబోయేటటువంటి రోజులలో రాజ్యాధికారం రావాలి, ఆ సామాజిక న్యాయం సాధ్యం కావాలంటే బీసీలది, ఎస్సీ ఎస్టీలది ఒక నాయకత్వం డెవలప్ కావాలి. ఆ అవ్వడం కోసం మా ప్రయత్నం కొనసాగుతూనే ఉంటుంది. ఓకే సో నమ్మకం ఉందంటారా రేపు గెజిట్ అంటే రాజ్యాంగబద్ధంగా ఇస్తారని చెప్పేసి? రాజ్యాంగం ఇవ్వడానికి అవకాశం అయితే ఉంది, కానీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందా లేకపోతే ఏంటంటే దాన్ని చేస్తుంది అనుకుంటున్నారా? చేయాలని నేను కోరుకుంటున్నాను. నేను ఓకే చేయాలని ఎందుకంటే మాట అనుకుంటున్నారా? చేస్తుంది, చేస్తుండొచ్చు. మాట ఇచ్చింది కాబట్టి అమలు చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. కాంగ్రెస్ ఏం చేస్తారంటే మొదటి నుంచి ఎప్పుడైనా కూడా ఏదైనా హామీ నిలబెట్టేటువంటి విషయంలో కూడా కాంగ్రెస్ తప్పకుండా మాట ఇస్తే నిలబడుతుంది. కాకపోతే ఒత్తిడి రావాలి, ప్రజల నుంచి ఒత్తిడి రావాలని కోరుకుంటుంది. ఆ ఒత్తిడి మేము కలర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సో చూద్దామండి మరి రేపు ఎలక్షన్స్ తర్వాత ఏం జరుగుతుంది అనేది వేచి చూద్దాం. సో ఇది దాస్ సురేష్ గారితో స్పెషల్ చిట్ చాట్. మరి బీసీలకి 42% రిజర్వేషన్ అమలు అవ్వడం ఎంతవరకు పాసిబుల్? మీరు నమ్ముతున్నారా ఈ రేవంత్ సర్కార్ బీసీలకి 42% రిజర్వేషన్లు ఇస్తుంది అని చెప్పేసి అనుకుంటే మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ.